కొన్ని తప్పులు మనం కావాలనే చేస్తాం. కొన్ని తప్పులు మనకు తెలియకుండానే జరిగిపోతాయి. కానీ ఆ తప్పుకు శిక్ష వేసేది మనిషి అయితే క్షమించమని అడగొచ్చు. కానీ మనకు కనిపించని ఆ శక్తి, ఆ చీకటి మనల్ని వెంబడిస్తే దానికి క్షమాపణ ఉండదు. కేవలం నరకం మాత్రమే ఉంటుంది. అది అమావాస్య అని కూడా నాకు తెలియదు. రాత్రి సమయం సుమారు 12 దాటి ఉంటుంది. ఆఫీసులో పని ఒత్తిడి వల్ల ఇంటికి రావడం బాగా ఆలస్యమైంది. రోడ్డు మీద మనుషుల అలికిడి లేదు. కేవలం వెతుకుల అరుపులు దూరం నుంచి వినిపిస్తున్నాయి. అంతా నిశ్శబ్దం. నా బైక్ హెడ్లైట్ వెలుతురులో ఆ సిమెంట్ రోడ్డు పాలిపోయిన శవంలా కనిపిస్తుంది. నేను అప్పటికే బాగా అలసిపోయి ఉన్నాను. ఇంటికి ఎంత ఫాస్ట్గా వెళ్దామని ఆలోచన తప్ప చుట్టూ ఏం జరుగుతుందో గమనించే ఓపిక నాకు లేదు. సరిగ్గా మా ఏరియా టర్నింగ్ దగ్గర 3 దారులు కలిసే చోట నేను బైక్ని స్లో చేసి టర్న్ తీసుకుంటున్నాను. హఠాత్తుగా నా టైర్ కింద ఏదో మెత్తటి వస్తువు నలిగినట్టు శబ్దం వినిపించింది. ఏదో తెలియని చలి విండ్లో నుంచి పాకినట్టు అనిపించింది. బ్రేక్ వేసి వెనక్కి తిరిగి చూశాను. బైక్ లైట్ వెలుతురులో అది స్పష్టంగా కనిపిస్తోంది. అది ఒక నిమ్మకాయ, దిష్టి నిమ్మకాయ. దాని నిండా ఎర్రటి కుంకుమ, నల్లటి మసి పూసి ఉంది. నా బైక్ టైర్ దాని మీద పడ్డంతో అది పూర్తిగా నలిగిపోయి ఆ ఎర్రటి రసం రోడ్డు మీద రక్తపు మరకలాగా కనిపిస్తుంది. సాధారణంగా ఇలాంటివి నేను నమ్మను. కానీ ఆ క్షణం ఎందుకో నా గుండె ఒక్కసారిగా జారిపోయినట్టు అనిపించింది. గాలి కూడా స్తంభించిపోయింది. చుట్టూ ఉన్న చెట్లు ఆకులు కదలడం లేదు. ఆ చెమ్మ చీకటిలో ఆ వాతావరణం చూస్తుంటే నాకు ఎంతో భయం వేసింది. ఏం కాలేదులే అని నాకు నేనే ధైర్యం చెప్పుకొని బైక్ స్టార్ట్ చేశాను. కానీ బైక్ ముందుకు వెళ్తుంటే వెనక సీటు మీద ఎవరో కూర్చున్నట్టు బరువుగా అనిపించింది. బండి హ్యాండిల్ వణుకుతోంది. నా భుజాల మీద ఎవరో చేతులు వేసినట్టు బలంగా నొక్కుతున్నట్టు భారంగా అనిపించింది. ఇంటికి వచ్చే దారిలో మా వీధి చివర ఉండే స్ట్రీట్ లైట్ ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది. కానీ ఆ రోజు నేను దాని కిందకు రాగానే అది టప్మని ఆగిపోయింది. చెమ్మ చీకటి. నా గుండె వేగం పెరిగింది. ఏదో నన్ను ఫాలో అవుతుంది. అది మనిషి కాదు, అంతకంటే భయంకరమైనది ఏదో నా వెనకే వస్తుందని నా అంతరాత్మ నాకు చెప్తోంది. చాలా ఫాస్ట్గా వచ్చేశాను. ఇంటి ముందు బండి ఆపాను. గేటు తీస్తుంటే వచ్చే ఆ ఇనుపు శబ్దం ఆ రాత్రి ఎందుకో చాలా గట్టిగా, కర్ణ కఠోరంగా వినిపించింది. ఈ పాటికి అమ్మ నాన్న పడుకుంటారు. హాల్లో లైట్ వేసే ఉంది. నేను నెమ్మదిగా డోర్ తీసుకుని లోపలికి వెళ్ళాను. లోపలికి అడుగు పెట్టగానే ఒక వింతైన మార్పు. బయట ఉన్న చలి కంటే ఇంట్లో ఎక్కువ చలిగా ఉంది. హాల్లో ఉన్న గోడ గడియారం టిక్ 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 అని శబ్దం చేస్తుంది. ఆ శబ్దం తప్ప ఇంకేమీ లేదు. తలుపుకి గడియ పెడుతున్నప్పుడు నా చేతులు ఉనికాయి. నేను నా గదిలోకి వెళ్ళాను. బట్టలు మార్చుకొని బెడ్ మీద పడుకున్నాను. కానీ నిద్ర రావడం లేదు. ఆ నిమ్మకాయ, ఆ ఎర్రటి రసం నా కళ్ళ ముందు మెదులుతున్నాయి. నాకు బాగా దాహం వేసింది. నీళ్ళు తాగేందుకు పైకి లేచాను. బాటిల్ తీసుకున్నాను. నీళ్లు గొంతులోకి వెళ్తున్నాయి. కానీ దాహం తీరడం లేదు. ఎందుకో నాకు అర్థం కాలేదు. బాటిల్ పక్కన పెట్టి పడుకోబోతుంటే నా గది మూల నుంచి ఒక శబ్దం వినిపించింది. ఎవరో గట్టిగా గాలి పీల్చిన శబ్దం వచ్చింది. నేను ఉలిక్కిపడి పైకి లేచాను. ఎవరది? అమ్మా, నువ్వేమైనా వచ్చావా అని అడిగాను. కానీ సమాధానం లేదు. కిటికీ కర్టెన్ గాలి కొట్టుకుంటుంది. కానీ కిటికీలు మూసే ఉన్నాయి. మరి గాలి ఎక్కడి నుంచి వస్తుంది ఏంటో అన్నీ వింతగా ఉన్నాయి. మళ్ళీ పడుకోవడానికి ప్రయత్నించాను. దుప్పటి ముఖం మీదకి లాక్కున్నాను. కళ్ళు మూసుకున్నాను. అంతా నిశ్శబ్దం. కానీ సడన్గా నా దుప్పటిని ఎవరో కాళ్ళ వైపు నుంచి నెమ్మదిగా లాగుతున్నారు. మొదట నా భ్రమనుకున్నాను. దుప్పటిని గట్టిగా పట్టుకున్నాను. కానీ ఆ ఫోర్స్ పెరిగింది. ఎవరో కావాలని బలంగా లాగుతున్నారు. భయంతో చెమటలు పట్టాయి. కళ్ళు తెరవాలంటే భయం వేస్తుంది. అమ్మాని పిలవాలనుకున్నాను. గొంతు పెగలడం లేదు. నా గొంతుని ఎవరో గట్టిగా నొక్కుతున్నట్టు అనిపిస్తుంది. ఆ గదిలో ఉష్ణోగ్రత పూర్తిగా పడిపోయింది. నా మంచం పక్కన ఆ చీకటి మూలల్లో ఒక ఆకారం కదులుతున్నట్టు అనిపించింది. పొడవాటి జుట్టు, వంగిపోయిన నడుము. కానీ కళ్ళు మాత్రం నిప్పు కణాలాగా మెరుస్తున్నాయి. నాకు కుళ్ళిపోయిన వాసన వస్తుంది. ఆ వాసన నా దగ్గరగా వస్తుంది. మంచం కింద నుంచి ఏదో పాగుతున్న శబ్దం. గోళ్లతో నీళ్ళను గీరుతున్నట్టు మెల్లగా శబ్దం వస్తుంది. ఏదో నా మంచం కోళ్ళను పట్టుకొని పైకెక్కుతోంది. మంచం ఒక పక్కకి ఉరికిపోయింది. నా గుండె చప్పుడు నాకే వినిపిస్తుంది. దడా 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 అని కొట్టుకుంటుంది. ఇప్పుడు అది నా మంచం మీదకి వచ్చేసింది. నా కాళ్ళ దగ్గర బరువుగా అనిపిస్తుంది. అది నెమ్మదిగా, చాలా నెమ్మదిగా నా పైకి పాగుతూ వస్తుంది. భయంతో కళ్ళు తెరిచాను. నా ఛాతీ మీద ఒక ముసలి ఆకారం కూర్చోంది. దాని ముఖం నిండా ముడతలు, కళ్ళు గుంటలు పడిపోయి అందులో నుంచి ఒక వింత ఆకుపచ్చని వెలుగు వస్తుంది. దాని నోరు తెరిచి ఉంది. కానీ పళ్ళు లేవు. కేవలం నల్లటి అగాధం లాంటి నోరు. అది నా మొహం దగ్గరకు వంగింది. దాని ముక్కు నుంచి వస్తున్న గాలి మండుతున్న నిప్పులాగా నా చర్మాన్ని కాల్చేస్తుంది. నా శరీరం చచ్చిపడిపోయింది. కేవలం నా కనుగుడ్లు మాత్రమే కదులుతున్నాయి. అది నా చెవి దగ్గరకు వచ్చి ఒక వింతైన భాషలో మాట్లాడింది. ఆ భాష నాకు అర్థం కావడం లేదు. కానీ అది చాలా కోపంగా ఉంది. అది ఆకలితో ఉంది. దానికి రక్తం కావాలి. అది తన చేతిని
నా గొంతు వద్దకు తీసుకొచ్చింది. దాని గోళ్ళు కత్తుల్లా ఉన్నాయి. నువ్వు నా దారికి అడ్డు వచ్చావు అని ఒక గంభీరమైన గొంతు నా మెదడులో వినిపించింది. ప్రాణ భయంతో కళ్ళు గట్టిగా మూసుకున్నాను. దేవుడా, నన్ను కాపాడు, ప్లీజ్ నన్ను కాపాడు అని నా మనసులో జపించడం మొదలుపెట్టాను. ఆంజనేయ దండకం చదవడానికి ప్రయత్నించాను, కానీ పదాల గుర్తుకు రావడం లేదు. భయం నా ఆలోచనలు మింగేసింది. ఆ బరువు నా ఛాతి మీద ఇంకా పెరుగుతుంది. నా శ్వాస ఆగిపోతుంది. ఊపిరి ఆడడం లేదు. ఆ నల్లటి ఆకారం నా ప్రాణాన్ని పీల్చేస్తున్నట్టు, నా శరీరంలో శక్తి మొత్తం లాగేస్తున్నట్టు అనిపిస్తోంది. అప్పుడే బయట ఎక్కడి నుంచో కుక్కలు ఏడవడం మొదలుపెట్టాయి. ఆ ఏడుపు వినిపించగానే నా మీద ఉన్న బరువు ఒక్కసారిగా మాయమైపోయింది. ఆ ఊపిరి శబ్దం ఆగిపోయింది. గదిలో మళ్ళీ నిశ్శబ్దం. నేను ఉలిక్కిపడి లేచాను. స్విచ్ ఆన్ చేసి లైట్ వేశాను. గదిలో ఎవ్వరూ లేరు. తలుపు గడియ అలాగే ఉంది. కిటికీలు మూసేసే ఉన్నాయి. అంతా నా భ్రమ. పీడకలు అనుకొని ఊపిరి పీల్చుకున్నాను. మంచం మీద నుంచి కిందకి దిగాను. నీళ్లు తాగుదామని బాటిల్ వైపు చేజాపాను. కానీ బాటిల్ పక్కన ఉన్న అద్దంలో నా రిఫ్లెక్షన్ చూసుకొని ఒక్కసారిగా షాక్ అయ్యాను. ఆ అద్దంలో నా ముఖం కనిపిస్తుంది, కానీ నా మెడ చుట్టూ ఎలాంటి చారలున్నాయి. ఎవరో గట్టిగా గొంతు నిలిపినట్టు ఐదులు స్పష్టం కనిపిస్తున్నాయి. అంటే అది భ్రమ కాదా? నిజమా? అంటే ఆకారం నిజంగానే వచ్చిందా? భయంతో వణికిపోయాను. మళ్ళీ మంచం మీదకు చేరాను. తెల్లారే వరకు కంటి మీద కునికే లేదు. ఈ చీకటి ఎప్పుడు పోతుందా అని ఎదురు చూస్తూ గడిపాను. తెల్లారింది. బయట పక్షుల శబ్దాలు వినిపిస్తున్నాయి. అమ్మ వంటింట్లో కాఫీ కలుపుతున్న శబ్దం కూడా వినిపిస్తోంది. ప్రాణం పైకి లేచింది. అమ్మయ్యా, అంతా అయిపోయింది. అది రాత్రిపూట వచ్చిన పీడకల మాత్రమే అనుకుని బెడ్ దిగాను. మామూలుగా తయారయ్యి హాల్లోకి వెళ్ళాను. అమ్మ నా వైపు చూసి నవ్వింది. ఏరా, రాత్రి బాగా నిద్ర పట్టిందా? కళ్ళు ఎర్రగా ఉన్నాయి అని అడిగింది. ఏం లేదులే అమ్మా అని చెప్పి బయటికి వెళ్ళిపోయాను. ఇంటి బయట చెప్పులు వేసుకుంటున్నప్పుడు నా కాళ్ళకేదో తగిలింది. ఏంటో అని చూశాను. నా చెప్పు అడుగున ఒక చిన్న నిమ్మకాయ తొక్క అతుక్కొని ఉంది. రాత్రి నేను బైక్లో వస్తున్నప్పుడు తొక్కిన అదే నిమ్మకాయ ఇది. కానీ నా చెప్పుకి ఎలా వచ్చిందో అర్థం కావట్లేదు. నా ఒంట్లో మళ్ళీ వణుకు మొదలైంది. అంటే ఇది నన్ను ఇంకా వదలలేదా? అప్పుడు నా వెనక నుంచి ఒక గొంతు వినిపించింది. ఎక్కడికి వెళ్తున్నావు? వెనక్కి తిరిగి చూశాను. ఎవ్వరూ లేరు. కానీ నా కాళ్ళ కింద పడుతున్న నా నీడ నా గుండెని ఆగిపోయేంత పని చేసింది. ఈ ఎండలో నిలబడితే అందరికీ నీడ కనిపిస్తుంది, కానీ నా నీడలో రెండు తలలు కనిపిస్తున్నాయి. ఒకటి నాది, ఇంకొకటి ఆ అబ్బాయిది. ఇప్పటిదాకా ఇది చెప్పింది ఆ అబ్బాయి అనుకుంటున్నారా? నేనే ముసలావని. ఇక నుంచి మేము ఒకరం కాదు, ఇద్దరం. ఏం చేసినా తనతోనే ఉంటాను, నీడలాగా, తన చావులాగా. స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. దిష్టి నిమ్మకాయల్ని, దిష్టి వస్తువుల్ని దాటం కానీ తొక్కడం కానీ చేయకండి. పెద్దవాళ్ళు ఎప్పుడూ చెప్తుంటారు అవి దెయ్యాలకు చుట్టాలని. జాగ్రత్తగా ఉండండి. ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నేను పెట్టే ప్రతి వీడియోని మీరు చూడొచ్చు. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.